రామ ఓ రామ ఓంకార రామ శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ శ్రీరామ జయ. ఎక్కువ కాదు, మేము తరచుగా ఇక్కడికి వస్తున్నాను. ఈ కమిటీ వారందరికీ కూడా టీటీడీ తరఫున మన 17 సంవత్సరాలుగా ఈ జిల్లాకి ఉభయ జిల్లా సేవ చేస్తున్న కన్నడ రామకృష్ణారెడ్డి తరఫున నా పేరు వెంకట రాణా ప్రతాప్ శివం, నేను టీటీడీ ధర్మాచార్యుని. టీటీడీకి బయట కూడా నేను ప్రసంగాలు ఇస్తూ ఉన్నా. మీరు ఒక 50 మంది కూర్చుంటే ప్రసంగాలు ఇస్తా, మీరు నాకు రూపాయి ఇయ్యక్కర్లే. మీకు తోస్తే గురువు గారు మంచి మాట చెప్పాడు అనిపిస్తే గురుదక్షిణగా మీరు ఇలా చెయ్యెత్తినా చాలు, నాకు చేతులు పెట్టలేకపోయినా చెయ్యెత్తినా చాలు, ఇంకా 10 మంది చెప్పే శక్తి నాకు వస్తుంది. ఎందుకంటే శిష్టాచార సాంప్రదాయాలు అదొక గుణం ఉంది. కాబట్టి ఈ రోజున ఈ అద్భుతమైన కార్యక్రమం మనం చూద్దామని చెప్తూ, మీతో పాటు నేను కూడా చూస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ దవసలాపురం గ్రామ కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వస్థండి ఎంత అద్భుతంగా శోభిస్తున్నాడో, మరకత మాణిక్య గోమేధిక పుష్యరాగాలు నవరత్నాల శోభితుడై పురుషనాలు ధరించి కంఠాభరణముతో ఎంతో ప్రకాశమానంగా ప్రశ్న చూడండి. 11 రోజులు ఉపవాసం ఉండి ఈ రోజున పవిత్ర జలాల్లో స్నానమాచరించి ప్రాణప్రతిష్ఠలో పాల్గొంటున్న మన దేశపు మరో వివేకానందుడు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ రామభక్తుడు. ఆయన ప్రధానంగా ఆనాడు ఎల్కే అద్వానీ గారు రామరథ యాత్ర చేసినప్పుడు ఆయన దగ్గర సేవలు చేసిన మహనీయుడు. ఈ రోజున పురాకృత పుణ్యఫలం విశేషంగా రామ జన్మభూమి ప్రతిష్టా కార్యక్రమంలో రాముడికి యజమానిగా ఈ రోజున ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న మహద్భాగ్యము ఆ రాముడే ఇచ్చాడు. ఆయన అడిగితే నాదేమి లేదు రామకృప అంటాడు. అలాంటి మహనీయుడు అక్కడ నిలబడి ఉన్న మహనీయులందరూ కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ మోదీ, ఆర్ఎస్ఎస్ సరస్వతి చాలక్ మోహన్ భాగవత్ జీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగిజీ, ఇలా ప్రముఖులు మాత్రమే అక్కడ ఉన్నారు, గమనించండి. ఇక్కడ ఆహారం తీసుకొని స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకోండి. ఎవరికైనా అక్షింతలు రాకపోతే ఇక్కడ విశిష్ట ప్యాకెట్ ఉంది, తీసుకోండి. టీచర్ క్లాస్ పెట్టండి. ఓం శతమానం భవతి స్వాహి పురుష సతేంద్రియం అన్ని సాంగ్ ఓపెన్ చేయండి. ప్లేట్ నేమ్ ప్లేట్ నుంచి ప్రసాదం పెట్టండి. విగ్రహ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా మన కొత్తూరు గ్రామంలో స్కూలు వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి మన గ్రామ ప్రజలందరూ వీక్షించుట కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు, జిల్లా ప్రచార సమితి బాధ్యులు శ్రీ రామకృష్ణారెడ్డి గారు, అలాగే ప్రవచనకర్త రాణా ప్రతాప్ గారు ఇచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జరుపుకున్నటకు ఈ గ్రామస్తుల సహకారం చాలా ఉంది. పెద్దలు, గ్రామ పెద్దలందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు పూర్తి సహకారం అందించారు. వారి గ్రామస్తుల సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మనం రాముల వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని తిలకించడానికి దొంసలాపురంలోని కొత్తూరు హిందూ గ్రామ పెద్దలు పాఠశాల ప్రాంగణంలో దగ్గర ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసుకొని అక్కడ రాముల వారి పటం పెట్టుకొని చక్కగా పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి నడుపుకుంటున్నారు. ఈ పూజా కార్యక్రమాలతో పాటు
తిరుమల తిరుపతి దేవస్థానం వారిని కూడా ఆహ్వానించి చక్కని ప్రవచనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తిరుపతి తిరుపతి దేవస్థానం ప్రవచకులు అట్లాగే ధర్మాచార్య శ్రీ వెంకట రాణా ప్రతాప్ కవి గారు మన దోసలాపురం కొత్తూరు ఎందు రాముల వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని గురించి, రామచంద్రుల వైభవాన్ని గురించి చక్కగా ప్రవచనం ఇచ్చారు. రామో విగ్రహాన్ ధర్మ అన్నట్లుగా రాముల యొక్క స్వరూపాన్ని మనకు కళ్ళకు కట్టినట్లుగా చక్కగా వివరించారు. వారికి ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తుంటాము. ఈరోజు ఇక్కడ మనకు దోసలాపురంలో వారు కోరిన విధంగా ఉదయం నుంచి వారు పూజలు చేసుకుంటూ ఈ విగ్రహ మహోత్సవాన్ని తిలకించినందుకు వారికి ధన్యవాదాలు. ఖమ్మం నగరంలో అనేక చోట్ల రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అద్భుతంగా LED తెరలు ఏర్పాటు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం చేత ధార్మిక ప్రవచనం కూడా రామతత్వం పైన ప్రవచనం చేస్తున్నారు. మేము తిరుమల తిరుపతి దేవస్థానం ఉదయం నుంచి కూడా ఈ మండపాలలో రామతత్వాన్ని ప్రసంగిస్తూ వస్తున్నాము. ఈ రోజున నేను నాకున్న సమయం మేరకు 3 చోట్ల రామతత్వం మీద ప్రసంగించాను. గత 5 సంవత్సరాలుగా ఈ నిరంతరము ఈ ధార్మిక ప్రవచనాల్లో నేను కొనసాగుతున్నాను. ఇక్కడ ఖమ్మం నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉచిత హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ప్రతి నెల 3 గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో 5 నుంచి 6 రోజుల పాటు ప్రచార కార్యక్రమాలు హిందూ ధర్మం నిర్వహిస్తూ ఉంది. నేను ప్రతి గ్రామాన్ని కూడా దేవస్థానం వాళ్ళు నియమించినటువంటి ఒక గ్రామాలకు వెళ్ళి అక్కడ ఏ గ్రామం వెళ్ళినా ఉండేది రామాలయమే, ఆంజనేయ స్వామి దేవాలయమే. అక్కడ హిందూ ధర్మం మీద ప్రసంగిస్తూ హిందువుల చైతన్యం కోసము మా వంతుగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ తరఫున కృషి చేస్తూ ఉన్నాము. ఆ కృషిలో గత 17 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్న శ్రీ కర్ణాటి రామకృష్ణారెడ్డి గారు TTD ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్, వారు కూడా నాకు ఎంతగానో ఈ కార్యక్రమాలకు సహకరిస్తూ నాకు ఇతోధికంగా ఊదమిస్తూ నాకున్న పరిమిత జ్ఞానాన్ని 10 మందికి పంచే అవకాశాలు కల్పిస్తూ వస్తున్నారు. ఈ కొత్తూరు గ్రామంలో ఇంతకుముందు గణపతి నవరాత్రోత్సవాలు అద్భుతంగా నిర్వహించారు. అప్పుడు నాకు 2 రోజులు ఇక్కడ ప్రసంగించే అవకాశం కూడా ఈ కొత్తూరు గ్రామ కమిటీ, అలాగే భక్తి ప్రపత్తులు వెలువిరిసే ఈ గ్రామ ప్రజలు మాకు ఎంతగానో సహకరించారు. ఈ రోజున కూడా రామతత్వం మీద మాట్లాడుతున్నారు. సరే, కాలము అమిత విలువైంది కనుక ఈ 15-20 నిమిషాల కాలంలో రామతత్వం మీద కొంత మనం చెప్పుకోవడం జరిగింది. ఈ రోజున ప్రపంచానికి ఒక ఆదర్శ జీవన విధానం కావాలి అంటే రాముడు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. రాముడు సకల గుణాభిధాముడు, రాముడు సర్వధర్మ స్వరూపుడు, రాముడు సకల జనరంజక పాలకుడు, రాముడు ప్రజల కష్ట సుఖాలన్నీ తెలుసుకొని ప్రజల క్షేమమే తన క్షేమముగా పరిపాలన సాగించిన ధీరోదాత్తుడు, 14,000 సంవత్సరాలు ఈ ధరణీ మండలాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తి ఇనవంశ సోముడు రఘుకుల రామచంద్రుడు. ఆ రామచంద్రుడు యొక్క వైభవ విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం 5 సంవత్సరాల పిల్లవాడి రూపంలో 51 అంగుళాల ఎత్తులో వెరసి మకరతోరణంతో 14 రోజుల ఎత్తులో ఈ రోజున రాముడు జన్మించిన రామ జన్మభూమిలో ఈ రోజున ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఇది యావత్ ప్రపంచములో ఉన్న హైందవులందరి యొక్క హృదయాల్లో వెలిగించిన జ్ఞాన జ్యోతిగా మనం అందరం కూడా భావన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాముడు లేని గ్రామము లేదు, రామనామము తెలియని ప్రపంచ పౌరులు లేదు. అలాంటి రామనామ వైభవాన్ని ఈ రోజున ప్రపంచానికి వెల్లడించిన శుభ తరుణము, శుభ సందర్భము ఈ రోజున అయోధ్యలో బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ ధన్యులు, ధన్యాత్ములు. ఈ యొక్క అవకాశం కల్పించిన వారికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. नरेंद्र मोदी पुष्पांजलि अर्पित कर रहे हैं, श्रद्धांजलि अर्पित कर रहे हैं, जलांजलि अर्पित कर रहे हैं समूचे राष्ट्र की ओर से। और निश्चित तौर से इसी क्षण का इंतजार शताब्दियों से समूचे राष्ट्र को था, समूचे विश्व मानवता को था। जय राम रमा रमणम शमनम भवताप भयाकुल ताहि जनम अवधेश सुरेश रमेश जितो शरणागत मागत पाहि।